బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. అభిమానుల్ని కంట్రోల్ చేయడంలో హీరోలు విఫలమవుతున్నారా? హీరోలపై ఫ్యాన్స్ చూపించే ప్రేమలో కల్మషం ఉండదు. కండిషన్స్ లేని లవ్ ఇవ్వడం తప్ప మరోటి తెలియదు వాళ్ళకి. మరి వాళ్ళ ప్రేమ సినిమాలను ఎందుకు ఇరకాటంలో పడేస్తోంది? మొన్న జరిగిన సంధ్యా థియేటర్ ఘటన రాబోయే భారీ సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. కొత్త సినిమా విడుదలైందంటే చాలు థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ సందడి ఎలా ఉంటుందో చెప్పడానికి మాటలు సరిపోవు. హీరోలను ఇక్కడ దేవుళ్ల మాదిరే కొలుస్తూ ఉంటారు అభిమానులు. వాళ్లు కనబడితే కాళ్ల మీద పడుతూ తమ ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఫ్యాన్స్ చూపించే అత్యుత్సాహం ఆయా సినిమాలకు శాపంగా మారుతుంది. అందులో వాళ్ల తప్పేం లేకపోయినా శిక్ష మాత్రం వాళ్లకే పడుతుంది. ఇప్పటికే చాలా మంది హీరోలు ఇంటర్వ్యూలకు రావడం మానేశారు. ప్రమోషన్స్ కూడా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నారు. దాంతో ఫ్యాన్స్ కు హీరోలకు ఉన్న వారధి కేవలం ప్రీ రిలీజ్ వేడుకలు మాత్రమే. అప్పుడు మాత్రమే సినిమా కోసం తాము పడిన కష్టాన్ని అభిమానులకు చెప్పుకునే ఛాన్స్ ఉంది. కానీ ఈ అవకాశం కూడా ప్రమాదంలో పడిపోతోందిప్పుడు. దేవర ప్రీ రిలీజ్ వేడుకలో ఫ్యాన్స్ హంగామా మర్చిపోలేదెవ్వరు. ఊహించిన దానికంటే మూడింతల అభిమాన సందోహం రావడంతో ఈవెంట్నే క్యాన్సిల్ చేశారు మేకర్స్. ఇక మొన్నటి సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ కూడా అంతే. పుష్ప 2 ప్రీమియర్ షో టైంలో జరిగిన తొక్కిస్లాట్లో ఏకంగా ఒకరు చనిపోగా ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో ఫ్యాన్స్ చూపే ప్రేమే వాళ్ల ప్రాణాల మీదకు తెస్తోంది. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ను తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ గానే తీసుకుంది. అందుకే ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమంటున్నారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నిర్ణయంతో గేమ్ చేంజర్, రాజాసాబ్ సహా రాబోయే పాన్ ఇండియన్ సినిమాలకు నష్టం భారీగానే ఉండబోతోంది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా బాధ్యత తీసుకోవాలేమో. ఇక ముందు బెనిఫిట్ షోలు ఇచ్చేది లేదు. సినిమా హీరోలు పోవాలంటే సొంత భద్రత కోర్టుకు వెళ్ళి ప్రభుత్వ పరంగా భద్రత కావాలని చెప్పి అడిగితే మనీ పే చేసుకొని భద్రత కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయినా కానీ ఆ రాత్రిపూట పోయే అవసరం కూడా లేకుండే. ఎందుకంటే అమ్మాయి ఒక ప్రాణం పోయింది. ఒక మనిషి ప్రపంచంలో ఏది పోయినా వాపస్ తీసుకోవచ్చు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. మనిషి ప్రాణాన్ని ఎవరు తీసుకొస్తారు? ఇక ముందు బెనిఫిట్ షోలు ఇచ్చేది ఉండదు. ముందు నుంచి అనుకున్నదే. ఊహకందని ఓచకోత కోసాడు పుష్పరాజ్. అల్లు అర్జున్ దెబ్బకి రికార్డుల షేపులు మారిపోయాయి. ఇండియన్ సినిమా మునుపెన్నడూ చూడని కలెక్షన్లు చూపించాడు పుష్ప. ఇకపై నాన్ రాజమౌళి కాదు, నాన్ పుష్ప రికార్డులంటూ సరికొత్త చరిత్రకి తెరతీశాడు. అసలు పుష్ప 2 దూకుడు ఎలా ఉంది? ఓపెనింగ్ డే రికార్డ్స్ పరిస్థితి ఏంటి? పుష్ప 2 జాతర మొదలైంది. మొదటి రోజు అల్లు అర్జున్ ఊహ కందని ఊచకోత కోశారు. చాలా చోట్ల ఆల్ టైమ్ రికార్డ్స్ సెట్ చేశాడు పుష్ప. ముఖ్యంగా హిందీలో జవాన్ పేరు మీదున్న 65 కోట్ల డే 1 రికార్డును తుడిచిపెట్టి 72 కోట్లతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు బన్నీ. 7 కోట్ల మార్జిన్తో నార్త్ స్టేట్స్ లో పూనకాలు పుట్టించాడు పుష్పరాజ్. నార్త్ లో చాలా చోట్ల పుష్ప రికార్డుల జాతర నడుస్తోంది. ముఖ్యంగా బీహార్, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్ లోనూ పుష్ప 2 పూనకాలు పుట్టిస్తున్నాడు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే నైజాంలో డే 1 ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశాడు అల్లు అర్జున్. మొదటి రోజే ఇక్కడ 25 కోట్ల షేర్ వసూలు చేసింది పుష్ప 2. RRR పేరు మీదున్న 23 కోట్ల రికార్డ్ తుడిచేసింది పుష్ప 2. 2015లో బాహుబలి తొలిసారి నైజాంలో మొదటి రోజు 5 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత పుష్ప ఫస్ట్ టైం 10 కోట్ల మార్క్ దాటితే RRR 20 కోట్ల మార్క్ అందుకుంది. ఇప్పుడు పుష్ప 2 ఏకంగా 25 కోట్ల మార్క్ క్రాస్ చేసి రికార్డ్ తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా RRR 223 కోట్లు వసూలు చేస్తే 260 కోట్లకు పైగా వసూలు చేసిన పుష్ప 2 ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది. ఒకప్పుడు ఎన్టీఆర్ లుక్ పై చాలా కంప్లైంట్స్ ఉండేవి. కథలు మారినా ఆయన ఒకేలా కనిపిస్తున్నారని. కానీ ఇప్పుడలా కాదు, సినిమాకో విధంగా మారిపోతున్నారు యంగ్ టైగర్. ఈ క్రమంలోనే బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2లోనూ డిఫరెంట్ గా దర్శనమివ్వబోతున్నారు తారక్. అలానే తెలుగులోనూ ఇదే చేయాలని చూస్తున్నారు. మరి లుక్ విషయంలో తారక్ ఏం చేస్తున్నారు?
ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్నారు. ఆ మధ్య దేవర కోసం కొన్ని రోజులు హైదరాబాద్, కొన్నాళ్లు ముంబైలో ఉంటూ బ్యాలెన్స్ చేశారు. ఇప్పుడు ముంబైలోనే మకాం పెట్టేశారు జూనియర్. ముందు వార్ 2 పూర్తి చేశాకే ఏదైనా అంటున్నారీన. ఈ గ్యాప్ లోనే ప్రశాంత్ నీల్ సైతం కథ సిద్ధం చేసుకున్నారు. అన్నీ కుదిరితే 2025 ఫస్ట్ హాఫ్ లోనే సినిమా సెట్స్ పైకి రానుంది. దేవర విజయంతో గాల్లో తేలిపోతున్నారు ఎన్టీఆర్. పైగా రాజమౌళి సినిమా తర్వాత హిట్ కొట్టిన మొదటి హీరో కూడా ఈయనే. దాంతో దేవర 2 కథ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొరటాల. పార్ట్ 2 స్క్రిప్ట్ పై ఇప్పటికే వర్క్ మొదలైంది. 2026లో దేవర 2 సెట్స్ పైకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు వార్ 2 కోసం ఎన్టీఆర్ షర్ట్లెస్ సీన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో టెంపర్ సినిమాలో ఓ పాటలో అరవింద్ సమేతలోనూ ఫైట్ సీక్వెన్స్ లో షర్ట్ లేకుండా కనిపించారు తారక్. తాజాగా వార్ 2లోనూ అదే చేస్తున్నారు. వార్లో హృతిక్, టైగర్ ష్రాఫ్ మాదిరే వార్ 2లో హృతిక్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు నాటో తరహాలో ఇద్దరి హీరోలపై అదిరిపోయే డాన్స్ బీట్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా? అందులో నిజం లేకపోతే మరి డిసెంబర్ 5న జరగాల్సిన మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిపోయింది? అసలు నందమూరి వారసుడి సినిమా ఓపెనింగ్ పై బాలయ్య ఏమన్నారు? మోక్షు డెబ్యూ వాయిదా పడ్డానికి రీజన్ ఏంటి? డిసెంబర్ 5న మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ జరుగుతుందని చాలా రోజులుగా ప్రచారం జరిగింది. దాంతో నందమూరి అభిమానులు ఆ రోజు కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ వేచి చూశారు. మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా సింబా ఈస్ కమింగ్ అంటూ ప్రమోషన్ బానే చేశారు. కానీ చివరి నిమిషంలో ఓపెనింగ్ వాయిదా పడింది. దాంతో ఫ్యాన్స్ కి షాక్ తప్పలేదు. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దాంతో అది నిజమేనేమో అనే కంగారు ఫ్యాన్స్ లోనూ మొదలైంది. అయితే దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు బాలయ్య. ఒక ఈవెంట్కొచ్చిన బాలకృష్ణ మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ ఎందుకు వాయిదా పడిందో చెప్పుకొచ్చారు. అనారోగ్యం కారణంగానే ఓపెనింగ్ పోస్ట్ పోన్ చేశామని చెప్పారు. సినిమా మొదలు పెట్టాల్సింది అనివార్య కారణాల వల్ల ఆయనకి ఒంట్లో బాగాలేకపోవడం వల్ల చూస్తున్నారు మీరు. ఇప్పుడు వాతావరణం బాగలేదు కదా, ఎక్కడ పడితే అక్కడ అందరు ఫ్లూ, టైఫాయిడ్లు. సో ఆయనకి సడన్గా బాగా ఉంది, 2 రోజులుగా తక్కువ ఉండింది. సరే దాంతో మనం కొబ్బరికాయ కొట్టే పూజ కదా అనుకున్నాం. అదొకసారి ఇంకా వికటించడం రాత్రికి, దాంతో ఇవాళ పోస్ట్ పోన్ చేయడం అంతా మన మంచిగా అనుకోవడం తప్పితే తప్పకుండా మీ ప్రజల ఆశీస్సులు ఆయన అభిమానుల యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. వింటున్నారుగా బాలయ్య ఏం చెప్పారో. అంటే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రశాంత్ వర్మతోనే, కాకపోతే కాస్త ఆలస్యం కానుందంతే. మరో మంచి ముహూర్తం చూసుకుని సినిమా ఓపెనింగ్ చేస్తామన్నారు బాలయ్య. దాంతోపాటు మోక్షుతో ఆదిత్య 999 సినిమా కూడా ప్రకటించారు బాలయ్య. వెంకీ అట్లూరితోనూ ఉండబోతుందని తెలుస్తోంది. మొత్తానికి మోక్షజ్ఞకు 3 సినిమాలు లైన్లో ఉన్నాయన్నమాట. ఒక్కో సినిమా కోసం హీరోలు ఎలా మారిపోతున్నారో తెలుసా? ఈ సినిమా లేకపోతే మాకు కెరీరే లేదన్నట్టు ప్రాణం పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు. మారుతున్న ట్రెండ్తో పాటు మన హీరోలు కూడా కథకి తగ్గట్టు తమని తాము మార్చుకుంటున్నారు. మరి ఒక్కో సినిమా కోసం అలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న హీరోలు ఎవరో చూద్దాం రండి. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటున్నారు మన హీరోలు. రామ్నే తీసుకోండి, కొన్నేళ్లుగా ఈయన ఫుల్ మాస్ అవతారంలోనే ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్, స్కంద, డబుల్ స్మార్ట్ అంటూ గడ్డం తీయలేదసలు. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం లవర్ బాయ్లా మారిపోతున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత రామ్ మళ్లీ క్లాస్ సినిమా చేస్తున్నారు. అఖిల్ కూడా నెక్స్ట్ సినిమా కోసం బీస్ట్ గా మారిపోతున్నారు. కండలు పెంచేసి హల్క్ లా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. యువి క్రియేషన్స్ లో ఓ భారీ సినిమాతో పాటు వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బూరతో ఓ సినిమా చేయబోతున్నారు అఖిల్. ఈ 2 డిఫరెంట్ గానే ఉండబోతున్నాయి. అలాగే SDT 18 కోసం సాయి ధరమ్ తేజ్ మేకోవర్ పిచ్చెక్కిస్తోంది. విజయ్ దేవరకొండ కూడా లైగర్ నుంచి మేకోవర్ పై ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న VD12తో పూర్తిగా కొత్త లుక్ లో కనిపిస్తున్నారు విజయ్. అలాగే రాహుల్ సంక్రీత్యంతో ప్లాన్ చేస్తున్న పీరియాడిక్ సినిమాలో కండలు పెంచి కనిపించబోతున్నారు రౌడీ బాయ్. ఇక నిఖిల్ స్వయంభూ ది ఇండియా హౌస్ కోసం భారీగా మేకోవర్ అయ్యారు. హీరోయిన్ అంటే ఈ రోజుల్లో కేవలం గ్లామర్ డాల్ మాత్రమే. పర్ఫార్మెన్స్ మాట పక్కన పెడితే కేవలం పాటలకి మాత్రమే పరిమితం చేస్తున్నారు హీరోయిన్లని. ఇలాంటి టైంలోనూ కొందరు తమ నటనతో మాయ చేస్తున్నారు. అందులో తాను కూడా ఉన్నానంటూ గుర్తు చేస్తున్నారు ఓ ముద్దుగుమ్మ. మరి ఆమె ఎవరు, ఏం చేస్తున్నారు? రష్మిక మందన్న
నిన్న మొన్నటి వరకు ఈమె నేషనల్ క్రష్ మాత్రమే, కాని ఇప్పుడు నేషనల్ యాక్ట్రెస్ అనాలేమో. సినిమాకి తన నటనతో అంతగా మెప్పిస్తున్నారు ఈ బ్యూటీ. ముఖ్యంగా గ్లామర్ రాజ్యమేలుతున్న ఈ సమయంలో వరుసగా 2 పాన్ ఇండియన్ సినిమాల్లో తన నటనతో దేశాన్నే మాయ చేశారు ఈ బ్యూటీ. తన యాక్టింగ్తో టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారిపోయారు రష్మిక. గ్లామర్ పరంగా ఈమెకు ఎప్పుడో 100కి 100 మార్కులు వేశారు ఆడియన్స్. కానీ నటనలోనూ తాను తీసిపోనని నిరూపించే పనిలో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. దానికి గతేడాది యానిమల్తో శ్రీకారం చుట్టారు. పుష్ప 2తో తనలోని నటికి మరింత పని చెప్పారు. త్వరలోనే కుబేరాతో వచ్చేస్తున్నారు. పెద్ద సినిమాల్లో హీరోయిన్లకు నటించే స్కోప్ ఉండదంటారు. కానీ అటు యానిమల్ ఇటు పుష్ప 2లలో హౌస్ వైఫ్ పాత్రలో జీవించారు రష్మిక. తన పెర్ఫార్మెన్స్తో కట్టిపడేశారు. కుబేరా, గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్నే చేస్తున్నారు రష్మిక. మొత్తానికి గ్లామర్ చూపిస్తూనే నటనతోనూ మాయ చేస్తున్నారు నేషనల్ క్రష్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరుసోయో. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.